ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అంటే భవిష్యత్తులో భారతీయ గారిని కూడా మనం రాజకీయాల్లో చూడొచ్చా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండోది కూడా ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి చుట్టూ ఎట్లా ముసురుకుంటుందంటే, నిన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో బోండా ఉమా అంబటి రాంబాబు గారితో కలిసి వేదిక పంచుకుంటున్న విషయం మీద ఆయన ఎట్లాంటి చేశారు ఏంటి. ఆ పార్టీలో కూడా పెద్ద ఒక రకంగా ముసలం అన్న కానీ అలాంటిదే పుడుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ చూస్తేనేమో జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో నాకు తెలియదు అక్కడ రాజమండ్రిలో కాకినాడలో జరిగినట్టుంది సంస్మరణ సభ. దానికి జ్యోతుల నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఇద్దరు కూడా వంగవీటి రాధా గారు లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడారు, జక్కంపూడి రాజా గారితో మాట్లాడారు. అక్కడ ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ వేరే బోండా ఉమా గారు ఇది మాత్రం కొద్దిగా వివాదాస్పదమైన పరిస్థితి. దానికి ఆయన వివరణ కోరాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అంటే చూడండి, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి చుట్టూ తిరుగుతుందని ఇందాక ఏదైతే చెప్పాను నేను, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ వివాదం అనేది చోటు చేసుకుంది. కానీ కొంత తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే అంటే ఇది కొత్త కాదు కదా, మీకు గుర్తుంటే గనక ఒకసారి మన గౌతులచ్చన్న గారి వర్ధంతి జయంతి కార్యక్రమంలో ఆయన జోగి రమేష్ గారితో పాటు గౌతు శిరీష్ గారు పాల్గొన్న దాని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, కన్నెర్ర చేయడం ఇలాంటివి వస్తుంటాయి కదా, అవి ఎప్పుడు కూడా వచ్చినాయి. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారు గౌతులచ్చన్న. ఇన్ఫాక్ట్ మనం ఆయన్ని బియాండ్ చూడాలి. ఒక కులానికి ఎన్జీ రంగా గారిని గౌతులచ్చన్న గారిని మనం అలా కన్ఫైన్ చేయలేం. వాళ్ళు జాతీయ స్థాయి నాయకులుగానే మనం చూడాలి, ఉద్యమ నాయకులు. అండ్ చివరి క్షణం వరకు వాళ్ళకి స్వార్థం లేకుండా పనిచేశారు. వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఆ రోజు ఇంత కన్నెర చేయడం, ఆగ్రహించడం అంటే ఇక్కడ అదే నేను అంటాను. రుజువులో కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది కానీ ఆ విధంగా అబ్జెక్ట్ చేయడం ద్వారా ఆ వర్గాల్లో కొంత చర్చ వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏంటి ఇట్లా ఆ కులానికి సంబంధించో ఎన్నప్పుడు మాట్లాడుకొని వస్తారని చెప్తే వాళ్ళని అంబటి రాంబాబు గారి అంటే ఇక్కడ చూడాలి. అంబటి రాంబాబు గారి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దాని మీద గొడవ జరగడం, వాళ్ళ మీద దాడి ఇవన్నీ నేపథ్యంలో సో అంత సీరియస్ అయ్యారనేది అనుకుంటా. కానీ ఖచ్చితంగా గౌడ సామాజిక వర్గంలో ఆ రోజు న్యూజితో జరిగింది కానీ ఇక్కడకి సంబంధించి కానీ ఇప్పుడు కాపుల్లో కానీ ఒక చర్చ జరుగుతా ఉంది. అసలే రాజకీయ పార్టీలను శత్రువులాగా మారిపోయిన పరిస్థితి నేతలు. ఇలాంటిది ఒక ముద్రగడ పద్మనాభం గారు పార్టీకి ఖచ్చితమైన వ్యక్తి, వంగవీటి రంగా గారు పార్టీకి ఖచ్చితమైన వ్యక్తి. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ పార్టీ నటిగా ఉంది. అలాగే మీరు గౌతు లచ్చన్న గారి విగ్రహం సంబంధించి కూడా సో వాళ్ళందరినీ ఆదరిస్తారు. మనం ఒక కులానికి పరిమితం చేయడం ద్వారా సో ఆ కులంలో అనవసరమైన చర్చ తెలుగుదేశం పార్టీ పట్ల జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా గ్రహించాల్సిన అంశం. మరి ఏ రేటులో సంతరించుకుంటూ భవిష్యత్తులో చూడాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చూడాలండి. ముద్రగడ పద్మనాభం గారిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో తమకున్న అసంతృప్తిని కూడా ఆ వర్గానికి ఆపాదించి కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి మనం. అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా అన్యాయం జరిగితే ఈ యొక్క సభలను ఉపయోగించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నారనే కోణంలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బోండా ఉమా గారికి సంబంధించిన విషయానికి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాదాపు 5 మంత్రి పదవులు ఇచ్చారు. కూటమిలో చూస్తే జనసేనలో ఒక 2 మంత్రి పదవులు వచ్చినాయి, అదేవిధంగా రాజ్యసభలో కూడా వచ్చినాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కాపులకి అన్యాయం జరిగితే గతంలో ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పడం ద్వారా సో ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద కొంత అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశారనేది కూడా మనకు కనిపిస్తాం. రైట్ రైట్ మస్తాన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మనం సురేంద్రనాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందర గిరిబాబు గారు మాట్లాడారు. ఏమని వాళ్ళ సోదరిని ఏ రకంగా చేసింది, జనసేన పార్టీకి ఉపయోగపడుతుందో తెలియదు.